స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివపార్తి గారికి, ఈ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నటువంటి జిల్లా డిజేబుల్డ్ శాఖను అదనంగా చూస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దుర్గాబాయి గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక పత్తిపాడు మండల పార్టీ అధ్యక్షులు జ్యోతిపల్లి ప్రసాదరావు గారికి, అదేవిధంగా జనసేన పత్తిపాడు కన్వీనర్ కొరపాటి నాగేశ్వరరావు గారికి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా, ఈ అప్లయన్సెస్ అన్నింటినీ కూడా సైంటిఫిక్గా రూపొందించి మనకు అందిస్తున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసినటువంటి ఏజెన్సీకి సంబంధించి సునీత, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా లీడర్లు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపుగా 41 మంది మా సోదరిమణులు. ఇక్కడ మనము వీరికి డిజేబుల్డ్ అనే పేరు ఎప్పుడో తీసేశారు. డిజేబుల్డ్ కాదు, వీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్. ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంటే దేవుడు తక్కువ చేసి వీరికి ఏదో ఒక అవయవాన్ని లోపిస్తే మరొక అవయవంలో ఈ శక్తిని అక్కడ ఇస్తాడు. ఏదైతే లోటుగా ఉందో ఆ లోటును భర్తీ చేయడానికి ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగానే ఫిజికలీ ఛాలెంజ్డ్. దీనికే తెలుగులో దివ్యాంగులు అన్నారు. వీరి మీద చూపాల్సింది జాలి కాదు, వీరి మీద చూపాల్సింది ప్రేమ, వారికి ఇవ్వాల్సింది అవకాశం. కాళ్ళు లేవని రన్నింగ్ రేస్లో నువ్వు పనికి రావన్నటువంటి ఎంతోమంది డ్రిల్ టీచర్లకి మేము పనికి వస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము 100 మీటర్స్ రేసుని చేతులతో పరిగెత్తుతామని చెప్పి 2 చేతులతో పరిగెత్తి జాతీయ స్థాయిలో రికార్డులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కళ్ళు లేకపోతే మీరు విలువిద్యలో బాణాలు వేయడానికి అనర్హులు అని చెప్పినటువంటి ద్రోణాచార్యులు లాంటి మన అధ్యాపకులను కూడా ఛాలెంజ్ చేసి కళ్ళు కనబడకపోయినా బాణం యొక్క శబ్దంతో గురి చూసి కొట్టగలమని నిరూపించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దయచేసి మా సోదరమణులు ఎక్కడా నిరాశ నిస్పృహలకు గురి కాకూడదు. మనకు కాలు లేదని బాధపడకూడదు, చేయి లేదని బాధపడకూడదు. దేవుడు మరొక చోట, ఈరోజు కన్ను లేదు, కన్నుంటే చూడగలం, కానీ శబ్దంతో చెవికి చాలా మాకన్నా ఎక్కువగా వినికిడి శక్తి వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఇక్కడ కూడా మా సోదరి మనల్ని చిన్న చూపు చూడకూడదు సమాజం. అందులో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రిగా తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా 3 సమాజంలో మోస్ట్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్, తల్లి పిల్ల, గర్భంతో ఉన్నటువంటి తల్లి, చేయి ఏలు పట్టుకొని నడిచేటటువంటి చిన్న పిల్లవాడు, ఆ తల్లి బిడ్డను చూడాల్సినటువంటి బాధ్యత కుటుంబం సమాజం మీద ఉందని చెప్పి ఈరోజు వారికి ఒక కార్యక్రమం. అదేవిధంగా ఇంటికి దీపమే ఇల్లాలు. ఈరోజు ఇల్లాలు ఆరోగ్యమే ఇంటి ఆరోగ్యం అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని స్వస్తి నారి సశక్తి పరివార్ ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనికి కావాల్సిందేంటి? పిల్లవాళ్ళు జన్మనిచ్చిన తర్వాత భార్య అయినా ఇంకొకరైనా వాళ్ళని అన్ని విధాలుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబం మీద ఉంది, ముఖ్యంగా భర్త మీద. 3వది, నేను ఈరోజు స్వేచ్ఛగా చెప్తున్నా, ఎందుకంటే నా చెల్లెల గురించి, నా అక్కల గురించి, నా అమ్మల గురించి, నా
భార్యని గురించి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి స్థానం ఎంతో పవిత్రమైంది. స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో 99% భర్తది, ఆ ఇంట్లో ఉన్న మామది, ఆ ఇంట్లో ఉన్న అత్తది. ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. ఇక మూడవది అతి మంచి కార్యక్రమం, సమాజంలో మనతోటే బ్రతికారు, మనతోటే జన్మించారు, మనతోటే జీవిస్తున్నారు, కానీ వాళ్ళకు దేవుడే తక్కువ చేశాడు. ఆయనే గుడ్డోడయ్యాడు, ఆయనే కుంటోడయ్యాడు, ఆయనే హృదయం లేనటువంటి వ్యక్తిగా దేవుడు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి జన్మలు జరుగుతాయి. అంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా కళ్ళల్లో పెట్టి చూసుకోవడానికి మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు జన్మదిన కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమాన్ని పెడితే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మా దుర్గాబాయి నేతృత్వంలో, మా శివపార్వతి నేతృత్వంలో 41 మందికి వాళ్ళు ఏమి కోరారో ఆ ఎక్విప్మెంట్ ఇస్తారు. దేవుడు తక్కువ చేసిన అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఆ దేవుడి బిడ్డ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ లోటును తీరుస్తున్నాడంటే ఆయన కూడా మనకు భగవంతుడితో సమానమే. ఎవరైనా మనకు అన్నం పెట్టే వాళ్ళు అన్నదాత అంటాం, మనకు సాయం చేసే వాళ్ళని మనకు సాయం చేశాడు అంటాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ